మీకు ఒక విషయం చెప్తా, సాతానుగాడికి మన మనస్సులో ఉన్న విషయాలు తెలుసా తెలీదా? సాతానుగాడికి మన మనసులో ఉన్న విషయాలు తెలుసా తెలీదా? తెలుసా? 90% తెలుసు అంటున్నారు. నీ హృదయంలో నీ మనసులో ఉన్న విషయాలు సాతానుగాడికి తెలియదు, గుర్తుపెట్టుకో. దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయంలో నీ మనసులో ఉన్న విషయాలు సాతానుగాడికి కొన్ని తెలియదు, కొన్ని విషయాలు తెలియదు. గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్. దేవుడు మన హృదయాన్ని, హృదయ అంతరంగాన్ని ఎరిగినవాడు, మన హృదయంలో ఉన్నటువంటి సంగతులు సంపూర్ణంగా ఎరిగినవాడు. ఇంకా మాట నోట నాలికకు రాకమునిపే ఆయనకు అన్ని తెలుసు. ఇంకా చెప్పాలంటే ఆయనే మనల్ని కలుగు చేసిన వాడు, మనల్ని సృష్టించిన వాడు, సృష్టికర్త అయిన వాడు, గర్భములో పిండముగా రూపింపక మునిపే ఎరిగినవాడు. రైట్? సాతానుగాడికి ఇవ్వబడినటువంటి అనుమతులు, పరిధులు, లిమిటేషన్స్, వాడికి కొన్ని పరిధులు ఉన్నాయి. ఆ పరిధి దాటి, లిమిట్ దాటి వాడు ఆలోచించలేడు, వాడు తెలుసుకోలేడు, వాడికి అనుమతులు లేవు. అందుకే వాడు అక్కడక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. దేవుని సంగతులు వాడు గ్రహించలేడు. తెలిసుంటే క్రీస్తును సిలువ వేసేవాడు